సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మేట్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తులో ముందుకు పోయే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకు నిహారిక ప్రేమే కారణమని నిందితుడు హరిహరకృష్ణ చెప్పగా, హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పలేదని, నిందితుడికి తాము సాయపడ్డామని హరి ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. కస్టడీ విచారణలో హరిహరకృష్ణ చెప్పింది ఇదే. నేను ఇంటర్ 2017-2019 మధ్య దిల్సుఖ్ నగర్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా. నవీన్ నాకు సెకండ్ ఇయర్లో పరిచయం. అప్పట్నుంచి ఇద్దరం మంచి స్నేహితులం. వేర్వేరు చోట్ల ఇంజనీరింగ్ చేస్తున్నప్పటికీ ఇద్దరం తరచూ కలుసుకునేవాళ్లం. గతంలో నవీన్, నిహారిక ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. అన్ని విషయాలు నాతో పంచుకునేవాళ్లు. అయితే నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసి నిహారిక గొడవ పడింది. అతనితో మాట్లాడడం మానేసింది. నిహారిక అంటే నాకు కూడా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా ఉండేవాణ్ణి. వాళ్ళిద్దరూ విడిపోయారని తెలిసాక కొన్ని నెలల కిందట ఆమెకు ప్రపోజ్ చేశా. ఆమె సరే అంది. అప్పటినుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అయితే నవీన్ అప్పుడప్పుడు నిహారికకు కాల్ చేసి మెసేజ్లు చేసేవాడు. అది నిహారికకు నచ్చేది కాదు. ఆ విషయం నాతో చెప్పుకొని బాధపడింది. నిహారికను ఇబ్బంది పెడుతున్నాడనే కోపంతో నవీన్ను చంపాలని 3 నెలల కిందటే నిర్ణయించుకున్నా. 2 నెలల కిందట ఓ షాపింగ్ మాల్లో కత్తి కొన్నాను. అలాగే వేలిముద్రలు పడకూడదని ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నా. వాటిని ఇంట్లో సజ్జపైన ఎవరికీ కనిపించకుండా ఓ బ్యాగ్లో దాచా. జనవరి 16వ తేదీన ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాం. కుదిరితే అదే రోజు నవీన్ను హత్య చేయాలని అనుకున్నా. కానీ ఆ రోజు అందరూ కలవడం కుదరలేదు. మళ్లీ ఫిబ్రవరి 17వ తేదీన నవీన్ నాకు కాల్ చేసి హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను, నా మరో స్నేహితుడు ఇద్దరం కలిసి ఉప్పల్లో సినిమాకు వెళ్లాం. ఈలోపు నవీన్ ఎల్బీ నగర్లో ఉన్నా అని కాల్ చేశాడు. నా బైక్పై నేను, నా ఫ్రెండ్ వెళ్లి నవీన్ను పికప్ చేసుకున్నాం. నాగోల్లో భోజనం చేశాక నా ఫ్రెండ్ వెళ్లిపోయాడు. నేను, నవీన్ మలక్పేటలోని మా ఇంటికి వెళ్లాం. ఆ రోజు రాత్రి నవీన్ హాస్టల్కు వెళ్తా అన్నాడు. నేను కూడా వస్తా అని చెప్పా. హత్యకు ఇదే ఛాన్స్ అనుకుని సజ్జపై దాచిన బ్యాగ్ను కూడా తీసుకువెళ్లా. ఆ రోజు నా ఫోన్ నుండి నవీన్ నిహారికకు కాల్ చేసి 6 నుంచి 7 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు ఓఆర్ఆర్ దాటగానే ఈ టైంలో అంత దూరం వద్దు అనుకున్నాం. ఇద్దరం కలిసి మందు తాగాం. ఆ తర్వాత నిహారిక గురించి మాట్లాడాలని నవీన్తో చెప్పాను. ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి నిహారిక, నేను ప్రేమించుకుంటున్నామని, ఆమెకు ఫోన్లు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అడిగా. నవీన్ కోపంతో నన్ను కొట్టాడు. నవీన్ను చంపాలనే కసిమీద ఉన్న నేను ఆ కోపంతోనే నవీన్ను తోసేసి గొంతు నులిమి చంపేశా. శ్వాస ఆగిపోయిందని గుర్తించి కత్తితో శరీర భాగాలను వేరుచేశా. శరీర భాగాలను వేరుచేసే టైంలోనూ నాలో ఆవేశం చల్లారలేదు. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్ల పొదల్లో పడేశా. నవీన్ సెల్ ఫోన్ను రోడ్డుపై పడేశా. శరీర భాగాలన్నీ ఓ బ్యాగ్లో వేసుకుని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. ఆ బ్యాగ్ను రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్ల పొదల్లో పడేశాను. అక్కడ్నుంచి బ్రాహ్మణపల్లిలో ఉన్న నా ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లా. అక్కడ బట్టలు మార్చుకుని హసన్కు అసలు విషయం చెప్పా. హసన్ భయపడ్డాడు. నన్ను తిట్టి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. ఉదయం వెళ్లి లొంగిపోతా అని చెప్పా. రక్తంతో తడిసిన నా బట్టలను ఒక బ్యాగ్లో వేసి సాగర్ కాంప్లెక్స్ బస్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్తకుప్పలో పడేశా. ఉదయం 10 గంటలకు నిహారికకు ఫోన్ చేసి రోడ్డు మీదకు రమ్మన్నా. అప్పుడు నవీన్ను చంపేశానని నిహారికతో మొత్తం జరిగింది చెప్పా. ఆమె భయపడింది, తిట్టింది. ఆ తర్వాత బైక్ ఇంట్లో పెట్టి వరంగల్కు వెళ్లా. మా నాన్నకి విషయం చెప్పడంతో లొంగిపోవాలని సూచించాడు. తిరిగి 24వ తేదీ హసన్ ఇంటికి వెళ్లా. ఇంకా ఎందుకు పోలేదు అని నిలదీశాడతను. దీంతో నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకుని హత్య చేసిన స్పాట్కి వెళ్లా. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశా. ఆ తర్వాతే అబ్దుల్లాపూర్ మేట్ పోలీసుల ముందు లొంగిపోయా. ఇక మరో 2 నిందితులు హసన్, నిహారికలు సైతం నేరాన్ని అంగీకరించారు. నేరం గురించి తెలిసి కూడా భయంతో ఎవరికీ చెప్పలేదన్నారు. ఇక నవీన్ హత్య తర్వాత తనను హరి 4 సార్లు కలిసినట్లు నిహారిక ఒప్పుకుంది. నవీన్ తాను ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, అయితే తమ బ్రేకప్ అయ్యాక హరి తనకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని చెప్పిందామె.